అని చెప్పండి. 6 గ్యారెంటీలు అమలు అన్నారు, ఈ విధంగా ఇతర రైతులకు హామీలు ఇచ్చారు. ఇప్పటికి సంవత్సరం దగ్గరకు వస్తుంది. కేవలం 10 నెలల్లో చేస్తానే సంవత్సరం దగ్గరకు వచ్చినా కూడా ఇంకా ఉత్సవాలు కూడా చేసుకుంటామని చెప్తున్నారు. అది దట్టు అంటే పెద్దపల్లి జిల్లా వేదికగా చేస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా? బ్రహ్మాండంగా ప్రపంచంలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే మేము మోసపుచ్చకపోతే తప్పు అన్నాడు ఆయన గదే పని చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీతోటి మోసపోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు, ఆయన మోసం చేస్తున్నాడు. కనుక మోసపుచ్చడంలో ఆయన గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కింది కనుక ఆయన సంబరాలు చేసుకుంటున్నాడు. అంతే తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. 100కు 100% మోసం చేసింది. రాష్ట్రంలో 100% రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నాడు. మరి మీ మంత్రి నియోజకవర్గంలో 100% అయిపోయింది అనుకోవచ్చా? 50% అయిందని అనుకోవచ్చు. 100% కాదు కానీ 50% అయింది అనుకోవచ్చు. 50%లో ఇవాళ కొంతమంది అయితే ఆఫీసులకు అడుగుతున్నారు ఏవైనా మా రుణమాఫీ ఏదని. ఒకవేళ పేరు వచ్చింది రుణమాఫీ జరగలేదు అంటున్నారు, ఒకవేళ రకరకాలు చెప్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మనకు సిగ్గు అనిపిస్తున్నది. రైతులు సానుకూలంగానే ఉన్నారు కానీ బీఆర్ఎస్ నాయకులే కావాలని మా మీద బురద జల్లుతున్నారని అయితే ప్రతిపక్ష అంటే అధికార పక్ష నాయకులు చెప్తున్నారు. కనీసం మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడి మీరు మమ్మల్ని ప్రజలు అవసరం లేదు భయ్. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తిరిగేటువంటి లీడర్లతోటి నా అక్కకు లేకపోతే నా భార్యకు మా అమ్మకు 4,000 రూపాయలు మా అమ్మకు పెన్షన్ వచ్చింది, 2,500 నా భార్యకు నా అక్కకు వచ్చినాయి, మా తమ్మునికో మా అన్నయ్య కొడుకో 5 లక్షల రూపాయలు ఏటీఎం కార్డు వచ్చింది, మా నాయనకు రుణమాఫీ అయింది, రైతు బంధు పడ్డది అని చెప్పిమని. ఇక మేము ప్రజలద్దు భయ్, బీఆర్ఎస్ పార్టీలో కళ్ళ మండుతున్నాయి. ఓకే, వాళ్ళను ప్రజలతోటి చెప్పి వాళ్ళ కార్యకర్తలతోటి చెప్పిమని. గిజ్ జాలయ్యగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో చెప్పిమని. మాకు అన్ని నచ్చినాయా, మాకేం చెప్పి. రేపు రేవంత్ రెడ్డి మీ జిల్లాకు రాబోతున్నాడు, ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఆయన రావడం మాకు ఒక చీకటి రోజుగా భావిస్తున్నా. ఆయన అడుగు ఒక అపవిత్రమవుతుంది పెద్దపల్లి జిల్లా అంటున్నా నేను. ఈ 4 ఎమ్మెల్యేలు ఆ జిల్లాలో ఉన్నారు. ఏం చేసిరని వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు. అక్కడ సింగరేణి ఉంది, ఎన్టీపీసీ ఉంది, నీళ్లు ఉన్నాయి, అడవి ఉంది, ఆలయాలు ఉన్నాయి. దానిని అనుసంధానం చేసి యువకులకు ఏం అవకాశాలు కల్పిస్తామని ఇప్పటి వరకు ఏం ప్రకటించారు వాళ్ళు. కనుక రేవంత్ రెడ్డి గారు ఆయన అడుగు మా అపవిత్రమవుతుంది మా నేల. పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు, పెద్దపల్లి జిల్లాకు కూడా కోకోకోలా ఫ్యాక్టరీ ఇస్తున్నామని మీ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? కోకోకోలా ఫ్యాక్టరీ వచ్చినాక ఆలోచిద్దాం. దాన్ని అదే ఎప్పుడు వస్తుంది, వస్తే దాని విధి విధానాలు ఏంటి, దాని వలన ప్రజలకు యువకులకు ఏం లాభం జరుగుతుంది, వారి ఆలోచన విధానం. ఇంకా ఆయన ఏం చెప్పలే కదా, వస్తానగానే మనం ఎందుకు తొందరపడు, ఏదొచ్చినా సంతోషం, అది మాకెంత ఉపయోగపడదు అనేది తర్వాత అది వచ్చినాక ఆలోచిస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి రైతు బంధు అడగట్లేదు, రైతు బంధు ప్రజలు మర్చిపోయారు, కేవలం వడ్లకు 500 ఏదైతే బోనస్ ఇస్తున్నామో దాని పట్లనైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్తారు. నిజమే అంటారు? తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయాన రైతు, ఈ రాష్ట్రంలోనే చాలా సీనియర్ నాయకుడు, అందరికన్నా ఎక్కువ సార్లు మంత్రి పదవిలో ఉన్నాడు. ఆయనే ఇట్లా అబద్ధాలు ఆడితే అసలు ఆయన మీద ఉన్న గౌరవం పోతుంది. ఆయన పదవుల కోసం ఉంటాడని నేను అనుకుంటలేను. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికైనా జవాబు చెప్పాలి. ఒక సన్న వడ్లకి ఇస్తేనే రైతులు అందరూ బాగుంటారా? తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద ఎత్తున పామాయిల్ పంటను ప్రోత్సహించిండు. మరి పామాయిల్ రైతులకు ఏం సాయం చేయడం ఆయన లేదు. సన్ఫ్లవర్ కావాలి, ఒక రైస్తో తినం కదా మనం, నూనె కూడా కావాలి కదా, కూరగాయలు కూడా కావాలి కదా. మరి కూరగాయలు పండించే రైతుకి ఏం సాయం చేయవను? ఒక వడ్లకి ఇస్తేనే సరిపోతుందా? మరి అందరు కూరగాయలు అన్నీ బంద్ చేసి అందరు వడ్లు వేస్తే ఏం బతుకుతాను? వడ్లు తిని బతుకుతామా? అంతే ఆలోచన లేకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పెద్దలు, వారంటే నాకు చాలా గౌరవం, నాకు పెద్దన్న లాంటి వాడు. ఆయన ఇటువంటి మాటలు మాట్లాడద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వంట వాగితే ఆయన కూడా పచ్చి పులుసు కన్నా ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోలేదు, మేము వచ్చినాక కౌలు రైతులకు కూడా అది బోనస్ ఇస్తున్నామని చెప్పి. ఏది మరి కౌలు రైతులకు ఏది ఏడ రాలే అంటే ఎవడో కాంగ్రెస్ వాడో ఒకటి స్టేట్మెంట్ ఇవ్వచ్చు కానీ ఏడ రాలేదు. కౌలు రైతుకు బోనస్ కాదు, కౌలు రైతులకు నువ్వు ఇస్తా అన్నావు కదా, రైతు బంధు ఇస్తా అన్నావు కదా, ఏది మరి ఏది? అయితే రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నావు కదా, ఏది? బక్వాస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచిట్లో వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు. చాలా రోజుల నుంచి మీరు గురుకుల విద్యార్థులు ఆవేదన చూస్తున్నారు. మీ స్థానిక నియోజకవర్గానికి చెందిన గురుకుల పాఠశాలలు ప్రస్తుతం ఎట్లున్నాయి, వాటి పరిస్థితులు ఎట్లున్నాయి? మా కస్తూర్బా స్కూళ్ళల్లో చాలా అస్వస్థతకు గురై నెల రోజులు హాస్పిటల్ పాలైనరు విద్యార్థులు. కనుక ధ్వంసం చేసారు వాళ్ళు గురుకులాలను అన్నింటినీ కూడా. కేసీఆర్ గారి పరిపాలనలో ఏవైతే గొప్పగా వర్ధిల్లినాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడానికి సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలని
మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ధ్వంసం చేస్తున్నారు. ఇది బ్రాహ్మణికల్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ బ్రాహ్మణికల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మమ్మల్ని అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా కోసం ఆలోచించకపోతే వీళ్ళు చదువున్న వాళ్ళకే ఓటు ఉండాలన్నారు, ఆస్తులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకే ఓట్లు ఉండాలన్నారు, భూమి ఉన్న వాళ్ళకే ఓట్లు ఉండాలన్నారు. వీళ్ళు అంబేద్కర్ గారు లేకపోతే మాకు ఓటు కూడా ఉండకపోవు. వీళ్ళు అట్లా మాకు ఓటు కూడా ఇవ్వడానికి సిద్ధం లేరు. ఇవాళ కొద్దో గొప్ప కేసీఆర్ గారు ప్రభుత్వంలో చదువుకుంటున్నారు కనుక, ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు కనుక ఇవాళ వాటిని కూడా ధ్వంసం చేయాలి. వీళ్ళకి చదువు ఉండద్దు, వీళ్ళకి ఏ మంచి అవకాశాలు ఉండద్దని కక్ష కట్టి ఉద్యోగుల అంశం చూసుకున్నా కూడా, రైతుల అంశం చూసుకున్నా ప్రతి దాంట్లో కూడా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కావాలనే కేటీఆర్ కుట్ర చేస్తున్నాడు అని చెప్తున్నారు. చేత కాకుంటే ఊకోవాలి. నువ్వు చేతగాని దద్దమ్మం అయితే సపడే కూకోవాలి. కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు మనిషివి కాదు, నువ్వు వ్యవస్థవు, ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి చేతులు ఇది ఈ రాష్ట్రానికి పెద్ద తండ్రిలాగా, ఈ రాష్ట్రానికి రాజులాగా ఏదన్నా అనుకో. నువ్వు అంత పెద్ద వ్యవస్థ మీద కూర్చొని కేటీఆర్ మీద ఇంకోరి మీద నిపమోపతానికి సిగ్గుండాలి. ఇంకా మాట్లాడటానికి వాళ్ళు ఏదో నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? నీ పరిపాలన ఇవి చెప్పి తప్పించుకోవడానికేనా? కనుక ఇది బక్వాస్ కాంగ్రెస్ గురించి మీరు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.